నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 20వ తేదీ వరకు నిర్వహణ. వాక్సహా 16 బిల్లులపై చర్చ, జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, ఆదాన అవినీతిపై చర్చించాలని అఖిలపక్షాల ప్రతిపక్ష పట్టు. 26న పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ. ఈరోజు నుంచి శీతాకాల సమావేశాలు కూడా మొదలైనాయి. భజన చట్టం హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులపై కాంగ్రెస్ ఫోకస్. ఫురేంపు చట్టాన్ని సవరించాలి బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసే నేపథ్యం ఉంది. ఏవైతే ఉన్నదో ఇలా ఉన్నటువంటి ఒకే దేశము ఒకే ఎన్నిక అనే దాని మీద కూడా అంశం మీద కూడా ఇలా పార్లమెంట్లో కూడా చర్చ పెట్టేటువంటి నేపథ్యం ఉంది. దాని విషయంలో ఎవరైతే ప్రతిపక్షాలు కూడా పూర్తిగా డిమాండ్ చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన అంశాలు కూడా ఆదాని విషయంలో కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రావాల్సినటువంటి వాటాలు కానీ ఏపీ పునర్విభజన చట్టం జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాటా విషయంలో కూడా వాళ్ళు స్పందించేటువంటి నేపథ్యం ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అక్కడ ఉన్నటువంటి మోడీ దాన్ని ఎంతవరకు స్వీకరిస్తుంది, నిజంగా వీళ్ళు రావాల్సిన వాటా విషయంలో ఎంతవరకు అమలు చేస్తున్నటువంటి అంశం అయితే ఉన్నటువంటి ప్రయత్నం చూస్తున్నాం. పంత్ జాక్పాట్ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా రికార్డు. 27 కోట్లు దక్కించుకున్న లక్నో. శ్రేయస్ అయ్యర్కు 26.75 కోట్లు వెచ్చించిన పంజాబ్. సిరాజ్కు 12.25 కోట్లు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్. తొలి రోజు 60 మంది ఆటగాళ్లు వేలం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జాక్పాట్ కొట్టాడు. అందరూ ఊహించినట్టుగానే భారీ ధర పలకడంతో పాటు గత రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జైంట్స్ రిషబ్కు 27 కోట్లు కొనుగోలు చేసింది. అలాగే స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సైతం భారీ ధర పలికింది. అతని కోసం పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లను కూడా వెచ్చించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆయన యాక్సిడెంట్కు గురై చాలా ఇబ్బందులు పడ్డాడు. చావుకు దగ్గరైనటువంటి జాక్పాట్ పంత్ కానీ చాలా అస్వస్థకు గురైపోయి ఆయన కొంత ఇబ్బందులు పడ్డ నేపథ్యం ఉంది. కానీ అత్యధికంగా ధర పలికిన రేటు కూడా ఆయనకి ఎక్కువ 27 కోట్ల రూపాయలు పలికింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆయన యాక్సిడెంట్లో ఆయన చాలా ఇబ్బందులు కలిగింది. ఆయన కాళ్ళకు దెబ్బ తాకింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసినాం. కానీ అలాంటి వ్యక్తికి మళ్ళా ఐపీఎల్ చరిత్రలోనే 27 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం. ఐపీఎల్ అత్యధికంగా ఉన్నటువంటి హైయెస్ట్ పాపులర్ కూడా అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.